హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీకు చాలా పవర్ఫుల్ అయిన ఎల్లమ్మ తల్లి టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం పూసాయి గ్రామంలో ఉంటుంది. మేమైతే ఈసారి ఆటోలో వెళ్తున్నాము. ఎప్పుడు బస్సులో, కార్లో, బైక్ మీద వెళ్ళడమే కానీ మనకు ఆటోలో కొంచెం ఒక లాంగ్ అంటే 20-30 కిలోమీటర్స్ వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడో కాలేజ్ డేస్లో వెళ్ళాం కానీ తర్వాత వెళ్ళలేము కదా లాంగ్ ఇంత. సో అందుకని ఆటోలో వెళ్దామని చెప్పాను మా ఫ్యామిలీ వాళ్ళకి. ఇంకా ఆటో మాట్లాడి వెళ్ళిపోయాము మేము. ఆటో మాకు వచ్చేసి ఆదిలాబాద్ నుంచి పూసాయి టెంపుల్కి అరౌండ్ 550 to 600 రూపీస్ తీసుకున్నారనమాట. ఓకే. సో మనకు 20 కిలోమీటర్స్ ఉంటుంది, 11 కిలోమీటర్స్ ఉంటుంది. 20 మినిట్స్ ఏమో పడుతుంది మనకి ఇది. ఇది వచ్చేసి నేషనల్ హైవే 44 మనకు, అంటే నాగ్పూర్ రోడ్ ఉంటుంది కదా, నాగ్పూర్ రోడ్లో ఉంటుంది. ఆదిలాబాద్ దాటిన తర్వాత మనం సో ఆల్మోస్ట్ ఒక 8 to 9 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో వస్తుందన్నమాట. సో మన నాగ్పూర్ హైవేలోనే మనకు ఆదిలాబాద్ దాటిన తర్వాత ఇట్లా రైట్ సైడ్ ఉంటుంది. ఇలా కొంచెం యూటర్న్ ఇక్కడ తీసుకున్నాక రైట్ సైడ్లో మనకు కమాన్ కనిపిస్తుంది అనమాట, పూసాయి టెంపుల్ అని చెప్పేసి. ఇది ఒక విలేజ్ లోపలనే టెంపుల్ ఉంటుంది మనకు. ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్స్ ఉంటుంది కమాన్ నుంచి. చూడండి టెంపుల్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా విలేజ్ లోపల నుంచి వెళ్ళాలి. ఇంకా విలేజ్లో కూడా ఎంట్రీ అయిపోయాము. విలేజ్లో నుంచి వెళ్ళిపోతున్నాము. చూడండి, నార్మల్ అన్నీ మనకు విలేజ్ బయట ఇలా రోడ్స్ ఉంటాయి కదా. సో ఇదైతే మనకు విలేజ్ మధ్యలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ఇంకా టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము. నార్మల్గా అయితే మనకు జాతర ఉంటుంది, ఆ టైంలో చాలామంది ఉంటారు. ఆల్మోస్ట్ జాతర అయిపోయింది కాబట్టి సో నార్మల్గా తగ్గారంట రష్. లేకుంటే హైవే వరకు కూడా ఉండేది. ఇక్కడ బోనాలు ఫేమస్, చాలామంది వచ్చి బోనాలు వేసుకుంటారు, వంటలు చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి. ఇంకా అయిపోయింది కాబట్టి లాస్ట్ డే కాబట్టి తక్కువ ఉండాలి, లేదంటే ఎంత ఫుల్గా ఉండేది అంటే హైవే వరకు ఇక్కడ ఫుల్గా ఉండేది. ఇంకా మేము కూడా ఆటో దిగేసి నడుచుకుంటే టెంపుల్ కోసమని వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి. చూడండి టెంపుల్ ఎలా ఉందనేది. అందరూ ఎల్లమ్మ దర్శనం చేసుకున్నారు కదా. ఒక్కసారి ఈ టెంపుల్ గురించి మొత్తం మనం ఈ పంతులు గారు ఉన్నారు ఇక్కడ, ఈ పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. పంతులు గారి మాటల్లోనే విందాము ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి అని. నా పేరు సామంతులు సురేష్, మాది పూసాయి విలేజ్. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థిక సాధిక శరణ్య త్రియాంబిక దేవి నారాయణి నమోస్థితి. ఇది పూసాయి ఎల్లమ్మ జాతర. ఇది నెల రోజులు జరపబడుతున్నది. పుష్యమాసం నుండి మాఘమాసం వరకు నెల రోజులు జాతర. ఇది ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఆదివారం, మంగళవారం, గురువారం జాతర ఎక్కువగా ఉంటుంది. భక్తుల రాకడికి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కోనేరులో స్నానం చేసుకొని అమ్మవారిని తలుచుకుంటే ఏవైనా దీర్ఘకాల చర్మ రోగులకు మొత్తం నయమవుతాయి. అలాగే బోనం సమర్పించుకొని మొక్కులు తీర్చుకొని అమ్మవారికి వెళ్ళిపోతారు.
ఎల్లమ్మ తల్లి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఒకసారి అంటే ఇంతవరకు మీ వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే కదా. ఒక్కసారి మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నా వీడియో అందరికి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.